క్యారెట్ బంగాళదుంప ఫ్రైడ్ రైస్కి క్యారెట్ బంగాళదుంప ఉల్లిపాయలు కొత్తిమీర ఇలా కట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకున్నాను. పోపులు వేసుకోవాలి. పోపులు బాగా వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ అయ్యాయి కదా, కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాలైంది, మూత తీసి చూద్దాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రం ఇలా మూత పెట్టకుండా ఇలా ఉంచాలి. ఇప్పుడు ఫ్రెష్ అన్నం మాత్రమే ఫ్రైడ్ రైస్కి వేసుకోవాలి. ఇలా చల్లారిన అన్నం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. టీ స్పూను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగింది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని చల్లారబెట్టిన రైస్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా లంచ్ బాక్స్కి పిల్లలకు పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. క్యారెట్ బంగాళదుంప ఫ్రైడ్ రైస్ రెడీ అండి.